దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఆత్మీయముగా బలం పొందుకోవటానికి, జీవితాలు దీవించబడేటువంటి అనుభవంలో ఉండటానికి ఏకీభవించిన ఈ కర్మేలు అగ్ని అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభు నామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి ప్రియ దేవుని బిడ్డలారా? మీ జీవితాలు క్షేమంగా ఉన్నాయి. ఒకవేళ లేకపోతే ఈ మాటలు వినండి. మీరు సరిచేయబడవలసినటువంటి చోట సరిచేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానాంశముగా చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకు వెళ్ళుము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం చదివినటువంటి వచ్చిన భాగాన్ని ఆలోచన చేద్దాం, ధ్యానంలోనికి కొనసాగుదాం. మొట్టమొదట ఈ 8వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు యెహోషువతో చెప్తున్నటువంటి మాట, నువ్వు భయపడవద్దు, జడియవద్దు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిస్థితులను చూస్తే నీకు భయం కలుగుతూ ఉంది, నువ్వు వెనుకడుగు వేస్తున్నటువంటి వాడవుగా ఉన్నావు. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించేటువంటి బాధ్యత, భారము దేవుడు యెహోషువకు అప్పగించాడు. యెహోషువ యుద్ధము చేయటంలో సామర్థ్యము కలిగినటువంటి వాడే, నాయకత్వ లక్షణములు ఉన్నాయి. కానీ ఈ 8వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. మొదటి అధ్యాయంలో కూడా నువ్వు జడియవద్దు, భయపడొద్దు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటానని చెప్పి బయలుదేరదీసినటువంటి దేవుడు మళ్ళీ ఇంకోసారి అంటున్నాడు భయపడొద్దు. అంటే ఏదో కొన్ని పరిస్థితులు, ఏదో ఒకటి అక్కడ జరిగి ఉంది. ఆ జరిగినటువంటి పరిస్థితులను బట్టి యెహోషువ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లా. భయపడతా ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, జడియవద్దు, నేను నీకు తోడుగా ఉంటా. యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట? హాయి మీదకు వెళ్ళు. హాయి మీదకి నువ్వు వెళ్ళు. నేను ఆ హాయి పట్టణమును, హాయి రాజును, అతని దేశమును నీ చేతికి నేను అప్పగిస్తా ఉన్నా. అంటే నీకు విజయాన్ని నేను ఇస్తాను అని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే జరిగినటువంటి సందర్భంలో ఎందుకు యెహోషువ భయపడతా ఉన్నాడు? ఎందుకు యెరికో పట్టణాన్ని జయించి కూడా మళ్ళీ హాయి దగ్గరకు వెళ్ళేసరికి ఎందుకు భయపడతా ఉన్నాడు? మూయబడినటువంటి ద్వారములను దేవుడు ఆ కోట గోడలను పగలగొట్టి ఆ ద్వారాలు మూయబడిన లోపలికి ఇశ్రాయేలీయులు వెళ్ళి యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకునేట్లు చేశాడు కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడు అంటే వారు ఒకసారి హాయి మీదకు వెళ్ళి ఓడిపోయారు. చూడండి, 6వ అధ్యాయము 7వ అధ్యాయము మీరు చదవండి. 6వ అధ్యాయంలోనేమో యెరికో పట్టణాన్ని జయించినటువంటి ఇశ్రాయేలీయులు యెహోషువ కనిపిస్తారు. కానీ 7వ అధ్యాయంలో మీరు వచ్చినప్పుడు హాయి మీద ఓడిపోయి మరలా జయించినటువంటి ఇశ్రాయేలీలను మనం చూడవచ్చు. సందర్భము మొత్తం చెప్పడానికి సమయం ఉండదు, కానీ మీరు ఒకసారి చదవండి ఆ 2 అధ్యాయాలు. మీకు దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడో అర్థమవుతుంది. మొట్టమొదట ఈ 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో, అక్కడ 7వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, కాబట్టి
జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడకు వెళ్ళిరి, కానీ వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఎందుకు? 3,000 మందిని తీసుకొని యుద్ధం చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సైన్యాన్ని దేవుడు చెప్పినటువంటి రీతిగా హాయి పట్టణం మీదకు యెహోషువ బయలుదేరి వెళితే వాళ్ళు ఓడిపోయి వెనుదిరిగి వచ్చేశారు. కారణం ఏంటి? యెరికో పట్టణాన్ని జయించినటువంటి వారు ఇక్కడ 3,000 మందిని తీసుకుని ఎందుకు ఓడిపోయారంటే, ఉన్నటువంటి ప్రజలు అక్కడ హాయి పట్టణము, హాయి సైన్యము, రాజు బలం కలిగినటువంటి వాళ్ళ, ఇంకా 3,000 మంది కంటే ఎక్కువగా 10,000 మంది ఉన్నారా? కాదు. అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి. ఈ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో 3వ వచనంలో అక్కడ వ్రాయబడింది, హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. వింటున్నారా? జనులందరినీ నువ్వు యుద్ధానికి పంపించొద్దు. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు. కారణం ఏంటంటే ఆ 3వ వచనం చివరిలో వ్రాయబడింది, హాయి వారు కొద్దిగా ఉన్నారు. హాయి సైన్యము కొద్దిగానే ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యకు 1,000 మందిని తీసుకొని వెళ్ళటం నీకు అవసరమా? అవసరం లేదు కదా. నువ్వు అలా వెళ్ళాల్సినటువంటి పని లేదని వాళ్ళు చెప్పారు. ఆ మాట ప్రకారమే కొద్దిగా ఉన్నారు కదా అని 3,000 మందిని తీసుకుని వాళ్ళే ఎక్కువ అన్నట్లుగా బయలుదేరి వెళ్ళారు. కానీ అక్కడ హాయి వారి ఎదుట యుద్ధము చేయలేక వాళ్ళు నిలబడలేక పారిపోయి వచ్చారంట ఇశ్రాయేల్ ప్రజలు. ఎంత సిగ్గు, ఎంత అవమానము! అంతేకాదు, అక్కడ 5వ వచనంలో వ్రాయబడింది 7వ అధ్యాయంలో, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. 36 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు హాయి వారి చేతిలో. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధ సన్నద్ధులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోతా ఉన్నారు? యెహోషువ నాయకత్వంలో నడిచినటువంటి వారు, అమాలేకీయులను జయించినటువంటి వారు, శత్రువులను హతమార్చినటువంటి వారు, హతమారుసు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కనానికి చేరువుగా వెళుతున్నటువంటి వారు ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు చనిపోతూ ఉన్నారు అంటే, వారి యొక్క అపజయానికి ఒక బలమైన కారణం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద దుమ్ము ధూళి పోసుకొనొచ్చు. అక్కడ 7వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయడానికి మునుపు ఎలా ఉన్నారంటే, వారు దుఃఖముతో ఉన్నారు. తమ బట్టలు చించుకున్నాడంట యెహోషువ, తన వస్త్రాలు చించుకున్నాడు. అయ్యో, ఎందుకు ఇట్లాగైపోయిందయ్యా, మేము ఓడిపోవటానికి కారణం ఏంటి అని కొంతమంది పెద్దలను తీసుకొని నేల మీద వంగి కన్నీరు విడుస్తూ ఆయన సాయంకాలం వరకు కన్నీరు కార్చి నేల మీద ముఖములను మోపుకొని తలల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము ఓడిపోవడానికి కారణం ఏంటి ప్రభువా? దేవా, మేము ఓడిపోవడానికి కారణం ఏంటి? మేము బలమైనటువంటి సైన్యాన్ని కలిగి కూడా ఎందుకు ఓడిపోయాం? మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది జీవితాల్లో ఇదే అనుభవంతో చాలామంది నడుస్తూ ఉన్నారు. కుటుంబములను నడపలేకపోతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి కుటుంబంలో భార్య 2 బిడ్డలుంటే ఆ 2 బిడ్డలను పెంచలేక, ఆ 2 బిడ్డల విషయంలో వాళ్ళు లోక స్నేహం చేస్తూ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి స్వభావాన్ని బిడ్డలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. వారిని ఎలాగా మంచి మార్గంలో పెట్టాలనేటువంటిది తల్లిదండ్రులకు తెలియట్లా, తండ్రికి తెలియట్లా. కుటుంబ పెద్దగా ఇంటి యజమానిగా ఉన్నాడు కానీ లెక్క చేయట్లా అతన్ని. చెడు సహవాసముతో, చెడు మార్గములో, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబాలలో లేరా ఇలాగా?
నేటి దినాన మీ కుటుంబంలో, మీ తెలిసినటువంటి కుటుంబాలలో ఈ పరిస్థితులు కనపడటం లేదా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఆలోచన చేయాలి. మీ జీవితాలు, చాలామంది ఎలా ఉంటారంటే వారి జీవితాలను అంతం చేసుకుంటా ఉన్నారు పరిస్థితులు బాగాలేదని. మా జీవితంలో మేము ఓడిపోతూ ఉన్నాం, వ్యాపారంలో ఓడిపోతూ ఉన్నాం, నాకు ఉద్యోగం రావటం లేదని మరికొంతమంది యవనస్తులు, నాకు వివాహం కావటం లేదు, నా జీవితం నాశనం అయిపోతూ ఉందని యవ్వన బిడ్డలు, ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. నేటి దినాలు అలా భయంకరంగా ఉన్నాయి. మోసపోతూ ఉన్నారు చాలామంది. వ్యాపారంలో ప్రేమని చెప్పి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కానీ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని వారి జీవితాలు అంతం చేసుకుంటే ఫలితం ఏంటి? ఆలోచన చేయండి. వారిని చంపివేస్తే ఫలితం వస్తుందా? వారంతటి వారు చనిపోతే, సూసైడ్ చేసుకుంటే ఆ సమస్యకు అది పరిష్కారం అవుతుందా? కాదు కదా. ఏం చేయాలి అంటే యెహోషువ ఓడిపోయానని తలంచుకోలేదు, కానీ దేవుని సన్నిధిలో నేను ఓడిపోవటానికి కారణం ఏంటి ప్రభువా, నీ బిడ్డలు ఓడిపోవటానికి కారణం ఏంటని మాకు తెలియచేయని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి తను తాను తగ్గించుకొని గోజాడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం చేయవలసినటువంటి పని, మనం చేయాల్సినటువంటి పని ఇది. చాలామంది ఈ పనిని చేయలేకపోతా ఉన్నారు, దేవుని దగ్గరకు రాలేకపోతా ఉన్నారు. యేసయ్య నిజమైన దేవుడని తెలియక లోకంలోనే ఉంటున్నారు. తెలిసి కూడా చాలామంది యేసయ్యను నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది, కాబట్టి నేను ఫలానా స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఫలానా ఆయన దగ్గరికి వెళితే మాకు విడుదలవుతుందని మూఢనమ్మకాలతో బ్రతుకుతూ ఉన్నారు. ఇంటికి ఒక ముండ్ల కంప కట్టుకుంటే ఉన్నటువంటి దరిద్రం పోతుందనుకుంటారు. ఆచారాలు, వ్యవహారాలు కాదు ఇవన్నీ. నీ యొక్క పరిస్థితికి విడుదల మాత్రం కాదు. నీ అపజయానికి కారణమును నువ్వు తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. కన్నీరు విడిచి ఆయన పాదములు పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా మమ్మలను కనికరించుము నాయన, యేసయ్యా నన్ను కనికరించు, నీకు వ్యతిరేకంగా నేను నడిచానా, నీకు వ్యతిరేకంగా నడిస్తే ఆ తప్పు నాకు తెలియజేయి, నేను దానిని సరి చేసుకుంటా, ఆ మార్గం నుండి నన్ను నేను మళ్ళించుకుంటా, ఆ మార్గంలో నేను నడవను, నీకు ఇష్టం లేకుండా నేను నడుస్తున్నానేమో, దాన్ని నాకు తెలియచేయి అని నువ్వు ప్రార్థన చేసావా ఎప్పుడైనా? నీ బిడ్డల జీవితం అలా అవుతా ఉన్నానంటే తల్లిగా తండ్రిగా నువ్వు ఎక్కడైనా తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారేమో. నీ శాపము, నీ మీదకి రావాల్సినటువంటి ఉగ్రత దేవుడు వారి మీదకి ఇచ్చాడేమో. వారి జీవితాలు శపించబడినటువంటివిగా ఉండడానికి కారణము నువ్వేనేమో, లేకపోతే నీ బిడ్డలు ఎక్కడైనా తప్పిపోయారేమో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో నీకు సమాధానాన్ని తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత వచనంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివినట్లయితే దేవుడు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. చూడండి, యెహోషువతో దేవుడు అంటున్నటువంటి మాట, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖమును నేల మోపుకొందువు, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. దేవుని ఈ మాటలు మన బిడికిలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దేవుడు ఆశీర్వదిస్తాడు మన జీవితంలో. శాపముగా ఉన్నటువంటి వాటిని మన జీవితాల్లో పెట్టుకుంటున్నావేమో. దేవుడు ఇక్కడ స్పష్టంగా యెహోషువతో చెప్తా ఉన్నాడు, నువ్వెందుకు ముఖం నేల మీద పెట్టుకొని బాధపడుతున్నావు యెహోషువ? నేను చెప్పాను కదా మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీ కూడా తోడుగా ఉంటానని. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు లే, ధైర్యంగా ముందుకు ఇశ్రాయేలు నడిపించమని నేను చెప్పాను కదా.
నీకు ఈ విజయాన్ని ఇస్తా ఉన్నా కదా చెప్పినటువంటి ప్రకారంగానే. హాయి పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారంటే నా నిబంధన వారు మీరి ఉన్నారు. ఇశ్రాయేలీలతో నేను చేసినటువంటి ఆ నిబంధన వాళ్ళు దాటిపోయారు, మీరి ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? శపితమైనటువంటి దానిని కొంత తీసుకొని వచ్చి దొంగిలి బొంకి తమ సామానులో వారు ఉంచుకొని ఉన్నారు. చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యెహోషువ, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడతా ఉన్నావు అని విడిచిపెట్టలా. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోవటానికి తక్కువ మంది ఉన్నటువంటి హాయి పట్టడం మీద, హాయి ప్రజల మీద ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నిబంధనను మీరి ఉండటమే. దేవుని నిబంధనను మీరి శపితమైనటువంటి దానిని తీసుకొని వచ్చి తమ దగ్గర దాచిపెట్టుకోవటం వల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. 7వ అధ్యాయము ప్రారంభంలో దేవుని యొక్క మాట తెలియజేస్తున్నటువంటి మాట మొదటి వచనములో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. చూసారా, ప్రారంభంలోనే దేవుడి మాట అంటున్నాడు. ఏదైతే నేను చెప్పానో ఆ మాట వాళ్ళు వినలా. ఏదైతే శపించబడి ఉన్నదో దానిని మీరు తీసుకోవద్దు. శపితమైనటువంటి దానిని మీరు ఇతర రాజ్యాల మీదకి వెళ్ళినప్పుడు మీరు సంపాదించుకున్నారు. కానీ ఈ యెరికో పట్టణంలోకి వచ్చినప్పుడు, అక్కడ యుద్ధం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటిని మీరు తీసుకొని వద్దు. శపించబడినటువంటి వాటిని మీరు ముట్టవద్దు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. శపింపబడినటువంటి దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల, చూసారా, కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శపింపబడిన దానిని మీరు తీసుకొని వచ్చినప్పుడు బాధను కలుగజేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. శపించబడినటువంటిది యెరికో పట్టణంలో ఉన్నటువంటి సంపాదన, దానిని మీరు కొంచెం కూడా తీసుకోవద్దు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంచెమే కదా అని తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఆ సంపదను విడిచిపెట్టలేక తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ మనం మీరితే మన జీవితంలో కూడా ఓటమే. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి తిరుగుబాటుతనమే కనిపిస్తూ ఉంటుంది. మన కుటుంబంలో తిరుగుబాటుతనం ఉందంటే దాని అర్థం ఏంటి? శపితమైనది ఏదైనా ఉన్నదేమో. అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎక్కడైనా మీరు ఉల్లంఘించినటువంటి వారుగా ఉన్నారేమో. దేవుని మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు, ఆయన వర్తమానం వింటున్నప్పుడు, పాటలు వింటున్నప్పుడు వ్రాసినటువంటి వారు దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ ఉంటారు. పాటల ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో తెలుసా? మీకు అందరికీ తెలిసినటువంటిది. పాటలు వింటున్నప్పుడు పాటల ద్వారా, వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా, దర్శనం వచ్చినప్పుడు దర్శనములో హెచ్చరికల ద్వారా, స్వప్నముల ద్వారా ఏదో ఒక రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు. కరపత్రికలు చదవటం, మ్యాగజైన్స్ చదవటం, దేవుని యొక్క సేవకులు వ్రాసినటువంటి పుస్తకాలు చదవటం, దేవుని యొక్క సేవకులు ఈ రీతిగా టీవీల ద్వారా మాట్లాడినప్పుడు, రేడియో ద్వారా మాట్లాడినప్పుడు, అలానే ఓపెన్ మీటింగ్స్ ద్వారా, బహిరంగ సభల ద్వారా మాట్లాడినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే ఈయనేంటి ఇలా మాట్లాడతాడని అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు గనక నీ జీవితం సరి చేయబడాలి. నీ జీవితం సరిగ్గా కట్టుకోవాలి. నువ్వు కట్టుకుంటున్నటువంటిది పడిపోతా ఉన్నదంటే అది నీ కట్టుబాటులో ఏదో లోపం ఉన్నది. అది సరి చేసుకోకుండా ఎన్నిసార్లు కట్టుకుంటే మాత్రం, ఎన్నిసార్లు నీ వ్యాపారాన్ని నువ్వు అదే పనిగా చేస్తూ ఉంటే ఎప్పుడు సక్సెస్ అవుతావు? అది నీకు శ్రేయస్కరం కాదేమో కదా. నువ్వు బార్ పెట్టుకుంటే, సిగరెట్ షాప్ పెట్టుకుంటే, గుట్కాలు మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉంటే అది దేవుని యొక్క వాక్యానికి విరోధం కదా. మాకు అందులో చాలా లాభం వస్తుందండి.
నేను లైసెన్స్ తీసుకోవడానికి 4-5 లక్షలు పెడతా ఉన్నా మందు షాప్కి, బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి, బార్ పెట్టుకోవడానికి. మరి అవన్నీ నాకు లాభమే కదా వస్తూ ఉంటే అనుకోవచ్చు. కానీ అది ఇతరుల ఆరోగ్యం పాడవుతుంది, వాక్యానికి విరోధము. కాబట్టి అటువంటి వాటి విషయంలో నువ్వు సంపాదించినది వ్యర్థమే, అది కూడా శాపమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీరు ఆలోచించండి. దేవునికి ఇష్టమైనటువంటి నమ్మకమైనటువంటి రీతిలో మీరు వ్యాపారం చేసుకుంటే దేవుడు సమృద్ధిగా దానిని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే, శపితమైనటువంటి దానిని ముట్టుకోవద్దు, తీసుకోవద్దంటే వారు తీసుకుని వచ్చారు. అయితే 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినటువంటి దాని ప్రకారంగా శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. అంటే దేవుని యొక్క మాటను ధిక్కరించారు, దేవుని మాటను అతిక్రమించారు. తీసుకోవద్దు, ముట్టుకోవద్దంటే తీసుకొని వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు, ఏం చేశారంటే, అక్కడ ఆకాను ఆ 1వ వచనంలో మధ్యలో వ్రాయబడింది, ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే చేయవద్దని చెప్తున్నాడో దానిని చేసినట్లయితే నీ జీవితము, నీ వ్యాపారము, నీ కుటుంబము ఎప్పటికీ కూడా వర్ధిల్లదు. ఒకవేళ ఈ లోకములో వర్ధిల్లొచ్చేమో, కానీ నువ్వు పరలోకాన్ని, స్వర్గాన్ని, దేవుని సన్నిధిని ఎప్పటికీ నువ్వు పొందుకోలేవు కదా. నిత్యము అగ్నిగుండములో మండేటువంటి వాడవుగా ఉంటావు. నిత్యము దేవుని యొక్క సన్నిధిని కాదన్నటువంటి వారందరూ కూడా అగ్నిగుండానికి ఆహుతయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, నరకములో ఉంటారు. అగ్ని ఆరదు, ఆత్మ చావనటువంటి పరిస్థితి అక్కడ. శపితమైనటువంటి జీవితము. లోకములో నువ్వు కొంత డబ్బులు సంపాదించవచ్చేమో కానీ ఆత్మీయ జీవితంలో క్షేమాన్ని సంపాదించుకోలేవు కదా. శపితమైన దానిని కొంత తీసుకుని ఆకాను తన దగ్గర దాచిపెట్టుకున్నాడు కనుక దేవుడు ఇశ్రాయేలీల మీద కోపగించారు. అందుకే 3000 మంది కంటే తక్కువగా ఉన్నటువంటి అక్కడ ప్రజల మీదకు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. ఈ మాట దేవుడు యెహోషువతో చెప్పి చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. వాళ్ళు ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇంతకాలము దేవుడు వారితో ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని దాటారు దేవుని యొక్క సహాయముతోటి. 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు, వారి పశు సంపదకు నీటిని దేవుడు అనుగ్రహించాడు, ఆహారాన్ని ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు కదా. అలా నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు వారితో ఉన్నాడు గనకనే వారు క్షేమంగా నడిచారు. వారు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలము దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు, విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు చిన్న పట్టణం మీద కూడా వారు ఓడిపోయారు అంటే, దేవుడు వారికి తోడుగా లేనటువంటి పరిస్థితి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వారిని విడిచిపెట్టాడు. కారణం ఏంటి? ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నిబంధనను అతిక్రమించారో, దేవుని యొక్క మాటను, వాక్యాన్ని అధిగమించారు, వాళ్ళు పాపం చేశారు. అంటే దాని అర్థం ఏంటి? పాపము చెయ్యక మునుపు దేవుని యొక్క మాట వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట ఏదైతే విన్నారో ఆ వినిన దానిని బట్టి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో విజయమే కలుగుతూ వచ్చింది. వాళ్లకు ఎండ దెబ్బ తగల్లా, రాత్రి చలి దెబ్బ తగల్లా, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయ్యా మాకు ఆహారం కావాలి ప్రభు అంటే దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు కదా. మాకు దాహంగా ఉంది అంటే దేవుడు 30-40 లక్షల మంది ప్రజలకు నీరిచ్చారు. వారి పశు సంపదనంతా నీరు పొందుకోవటానికి వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. మరి వారు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలంలో
విజయాన్ని ఇచ్చాడు, శత్రువులను హతము చేశాడు. కానీ చిన్న పట్టణమే ఓడిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారు పాపము చేసినందున, దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారిలో పాపం ప్రవేశించినందున దేవుడు వారితో లేకుండా పక్కకు వెళ్ళిపోయాడు. వారిని విడిచిపెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు లేకుండా యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. ఈ సందర్భంగా మా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు లేకుండా మీ జీవితంలో మీరు పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. వాళ్ళు కనానుకు చేరుకోవాలంటే దేవుడు వారికి తోడుగా ఉండాల్సిందే. పరలోకం చేరుకోవాలంటే దేవుని సహాయం కావాల్సిందే. ఈ లోకంలో స్వర్గము నరకము అని ఉన్నాయి కదా, పరలోకము నరకం అనేటువంటిది ఉన్నది కదా. నువ్వు ఆ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నావు, క్షేమంగా ఉండేటువంటి స్థలానికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ దేవుని సహాయంతో వెళ్ళగలవు. నువ్వు చేసేటువంటి దాన ధర్మాలను బట్టి, నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకలను బట్టి, నువ్వు మందిరానికి ఇచ్చేటువంటి ఆ యొక్క అర్పణలను బట్టి నువ్వు వెళ్ళవు. నువ్వు ఏదో పుణ్య స్నానాలు చేస్తే నీకు పాప విమోచన ఉండదు, దాన ధర్మాలు చేస్తే నీకు పాప విమోచన కాదు. యేసయ్య రక్తంలో కడగబడితేనే నీకు విమోచన, విడుదల. అప్పుడే నువ్వు పరలోకానికి వెళతావు. ఇది దేవుడు పెట్టినటువంటి నిబంధన. ఈ నిబంధనను నువ్వు అతిక్రమిస్తే నీకు విజయమే. లోకములో కొన్నిసార్లు నీకు విజయం ఉంటుందేమో, కానీ ఈ యొక్క ఆజ్ఞను నువ్వు అధిగమిస్తే, దేవుని యొక్క ఆజ్ఞను నిబంధనను దాటితే నీకు అపజయమే, విజయం ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మీరు గైకొనండి, దేవుని మాట ప్రకారంగా మీరు నడవండి. శపితమైనటువంటిది, పాపముగా ఉన్నటువంటిది మీలో ఉంటే వాటిని విడిచిపెట్టండి, ఒప్పుకొని కనికరం పొందండి, పశ్చాత్తాపడండి. దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసి వాటిని వదిలిపెట్టండి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని క్షమించి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి నడిపిస్తాడు. దేవుడు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీవు వెళ్ళి యుద్ధము చేయి, నేను నీకు వాళ్ళని అప్పగిస్తా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా లేనప్పుడు వాళ్ళు అపజయం పొందారు, హాయిపట్టణం మీద ఓడిపోయారు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారు వెళ్ళారు, విజయమును సాధించారు. మీ జీవితంలో కూడా శపితమైనది, దేవునికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని మీరు తొలగించకుండా ఉంచుకుంటే ఓడిపోతారు. కానీ దేవుని యొక్క మాటను బట్టి మీరు నడిస్తే విజయం పొందుకుంటారు. మీ జీవితాలు దేవుని మాటలను బట్టి మీరు కట్టుకోండి, ఆశీర్వదించబడతారు. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అవును మా ప్రభువా, హాయి పట్టడం మీదకు, హాయిపురం మీదకు ఇశ్రాయేలీలు వెళ్ళారు కానీ ఓడిపోయారు. కారణం అంటే వారి జీవితంలో శాపం ఉన్నది. దేవుడు వారిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి. మా జీవితాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి నాయన. మాలో కొంతమంది మా ప్రభువా అనేక సార్లు మా తండ్రి నాయన, మేము మీ యొక్క ఆజ్ఞలు విని కూడా వాటిని పాటించక నాయన వాటిని ఉల్లంఘించి శాపమును మేము తెచ్చుకొని యుద్ధం చేస్తే ఓడిపోతూ ఉన్నాం. చిన్న చిన్న విషయాల్లోనే మనశ్శాంతి లేక, కుటుంబంలో, మా వ్యాపార విషయంలో, ఉద్యోగంలో, చదువుల్లో మేము ఓడిపోతూ ఉన్నాం, ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. నాయన మీరు మాకు తోడుగా ఉంటే మాకు విజయం గనక మా తప్పిదములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించి కనికరించి నాయన మా మీద మీ కృప చూపించి విజయాన్ని దయచేయండి. మీ మాటలో నిలిచి ఉండే కృపను మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి జయ జీవితమును మీరు దయచేయండి, విజయాన్ని మీరు అనుగ్రహించండి, ఆరోగ్యమును దయచేయండి నాయన. చదువుకుంటున్నటువంటి బిడ్డలకు తోడుగా ఉండి, వారు చదివేటువంటి చదువుల్లో తోడుగా ఉండి, జ్ఞానంతో నింపి మంచి ఉద్యోగములను ప్రభువా నాయన, సాటి అయిన సహాయములను ప్రభువా నాయన, పెళ్లి విషయంలో మీ కార్యాలను జరిగించి ఆశీర్వదించి, బిడ్డలైనటువంటి వారికి బిడ్డలను అనుగ్రహించి మంచి దివ్యలతో నింపి వర్ధిల్లి మీరు అక్కడికి సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి భద్రపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.